రామోజీరావు తెలుగు జర్నలిజాన్ని తన మీడియాతో శాసించిన పెద్ద మనిషి. తన మాట విననందుకు, తన ఫిల్మ్ సిటీకి 1000 ఎకరాలు ఇవ్వనందుకు ఎన్టీఆర్నే గద్దెదించిన పెద్ద మనిషి. తన మాట విని చెప్పు చేతుల్లో ఉండే చంద్రబాబును గద్దెనెక్కించిన మహా మీడియా టైకూన్ రామోజీరావు. అయితే రామోజీరావు ఒక్క రోజులో ఇంతలా ఎదగలేదు. ఆయన ప్రభుత్వాలను శాసించారు. మంత్రులు, ఎమ్మెల్యేల వద్ద డబ్బులను తన ఈనాడు పత్రిక పేరు చెప్పి ముక్కుపిండి వసూలు చేశారని తాజాగా ఓ పాత వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ విషయం ఏంటో మనం అంటున్నది కాదు. తుమ్మల నాగేశ్వరరావు లాంటి వ్యక్తిని చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నప్పుడు ఈ విషయం సీనియర్ జర్నలిస్టులతో చెప్పుకున్నారట. చిట్చాట్లో పేర్కొన్న ఈ విషయాన్ని తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియా మాజీ జర్నలిస్ట్ దారా గోపి బయటపెట్టారు. తుమ్మలను రామోజీరావు డబ్బులు అడిగేవారట. ఖమ్మంలో ఇదే విషయం తుమ్మల చెప్పారట. రామోజీరావు ఇలాంటివి చేస్తుండేవారట. మంత్రులను, ఎమ్మెల్యేలను డిమాండ్ చేసి మరీ రామోజీరావు తీసుకునేవారట. దమ్మాజీపేట రిపోర్టర్కు 500 రూపాయలు, రామోజీరావుకు 5 కోట్లు ఇవ్వాలి అంటూ తుమ్మల వాపోయారని జర్నలిస్ట్ దారా గోపి బయటపెట్టారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. తుమ్మల నాగేశ్వరరావు లాంటి మంత్రే ఒక సందర్భంలో చెప్పారు, రామోజీరావు నన్ను డబ్బులు అడుగుతున్నాడు. ఇట్లా ఎవరితో చెప్పాడు? నేను ఎప్పుడు మీడియా ఒకళ్ళిద్దరితో చిట్ లో ఖమ్మంలో చెప్పాడు, రామోజీరావు డబ్బులు అడుగుతున్నాడండి, మంత్రిగా ఉన్నాను, నువ్వు మంత్రిగా ఉన్నావు కదా, నువ్వు డబ్బులు ఇవ్వటం లేదేంటి అని. సో రామోజీరావు అట్లాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. ఖచ్చితంగా రామోజీరావు ఖచ్చితంగా మంత్రుల దగ్గర నుంచి డిమాండ్ చేసి తీసుకుంటూ ఉండేవాళ్ళు. ఇంత పంపించండి, ఇంత ఇవ్వండి అని. ఆయన తుమ్మల నాగేశ్వరరావు ఏమన్నాడంటే, దమ్మపేట రిపోర్టర్ 500, రామోజీరావుకి 5 కోట్లు, ఇంతేనా వెళ్ళలేదు అంటే అన్నాడు. సో అట్లా ఉంటుంది. దమ్మపేట రిపోర్టర్ అంటే ఆ దమ్మపేట చిన్న పల్లెటూరు, ఆ పల్లెటూరులో రిపోర్టర్కి 500 ఇస్తే సరిపోద్ది, రామోజీరావుకి అయితే 5 కోట్లు ఇవ్వాలని. సో అట్లా మాట్లాడాడు.